అత్త తెచ్చిన 6 నెలలు కోడలు ఇచ్చింది అన్నట్టు బర్త్డే అయిపోయిన 5 రోజులకి వీడియో అయితే పెడుతున్నాను అనమాట. 3వ తేదీ బర్త్డే అయితే ఇది వచ్చేసి కునాఫా చాక్లెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చినాడు మా ఆయన నైట్. నాకు ఎప్పుడో చెప్పాను ట్రెండింగ్ అవుతుంది రీల్స్లో, ఒకసారి టేస్ట్ చేయాలో భలే ఉంటుందేమో అనేసి తీసుకొచ్చి ఇచ్చినాడు అనమాట. 80 రూపీస్ ఈ ఒక్క చిన్న చాక్లెట్ హార్ట్ షేప్లోది. ఎదురుగానే మా ఇంటికి వాళ్ళ కూతురు వచ్చేసి చాక్లెట్ చేస్తుందని ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే చేయించినాడంట. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత లేదు, బట్ టేస్ట్ బాగుంది, కానీ కునాఫా ఎక్కువ లేదు లోపల, కానీ బాగుంది అనమాట. ఇది వచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఆ రోజు మార్నింగ్. సాయంత్రం వచ్చేసరికి నేను కేక్ అంతా పెట్టి డెకరేషన్ చేసి నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడంట మా ఆయన, కానీ నేను వచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యాను. ఏం చేద్దాం, ఇక్కడ వచ్చేసి వైషు చూడండి మామూలుగా వైఖరి కనిపించింది అనుకోండి ఎక్కడైనా, మా వైషు ఏమంటుంది తెలుసా, డైరెక్ట్గా అడగదు, నాన్న హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే మమ్మీ అని అంటేది. అంటే కేక్ తీపిస్తామని, ఇంకా ఆ రోజు తీపికుంటే ఇంకా ఏడుస్తుందని పోయి పొద్దున్నేసే విషెస్ చెప్తానని ఇంకా కేక్ అయితే తీపిచ్చి ఇంటికి పంపించాను. ఇక్కడ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో కదా. గులాబ్ జాములు ఇంట్లో ఉండింది, కానీ ఉత్తగా తినబుద్ధి కాలేదు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. వెంకీ అన్నా లేదా తీసుకొచ్చి పెట్టినాడు, సూపర్ ఉంది. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.